మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. మేడం, ఇప్పుడు పవిత్ర అన్న ఒక ఆవిడ, పవిత్ర జయరామ్, ఆవిడ సీరియల్ యాక్ట్రెస్ అండి. కన్నడ, అసలు అంటే కన్నడ అంటే బెంగళూరు ఆవిడ. ఆవిడ తెలుగు సీరియల్స్లో మంచి పేరు సంపాదించుకుంది. తనకు ఒక ఇద్దరు పిల్లలు కూడా. తర్వాత సహజీవనం చేసిందండి. చందు అని అతనితో, చంద్రకాంత్. ఈవిడేమో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది. ఈయనేమో ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ మనకు తెలుసండి ఈ విషయాలన్నీ. అయితే ఇప్పుడు తండ్రి ఎంత బాధపడుతున్నాడు అన్నమాట అండి, చందు తండ్రి. ఇది మా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఇది ఒకవేళ ఎవరైనా చంపేశారేమో, హత్య చేశారేమో అని అతను ఒక అనుమానం వ్యక్తం చేశాడు సార్. నేను కూడా చేశాను. అసలు మొదటి అసలు మీకు ఏమేమి తెలిసిందని ఎంతవరకు అసలు మీకు గురించి ఒకసారి చెప్పండి మేడం. ఇప్పుడు భార్యని 2015లో శిల్పాన్ని పెళ్లి చేసుకున్నాడండి. చేసుకున్నాక కొంతవరకు చంద్రకాంత్ శిల్పాన్ని పెళ్లి చేసుకున్నాడు 2015లో. అంతకుముందు 11 సంవత్సరాలు ఆవిడతో ప్రేమించి మొత్తానికి ఇంట్లో చెప్పి ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి చేసిన ఆ పెళ్లి వీడియోలు కూడా నేను చూశాను. చాలా గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమెతో 2020 వరకు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నాడు. 2 పిల్లలు పుట్టారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. చాలా బాగున్నారండి ఇద్దరు, వెల్ అండ్ గుడ్. ఈయన టీవీలోకి వెళ్తానన్నప్పుడు కూడా శిల్ప సపోర్ట్ చేసి టీవీ ఛానల్కి వెళ్ళడానికి కూడా ఆమె హెల్ప్ చేసిందని చెప్పడం జరిగింది. నేనే సపోర్ట్ చేశానని కూడా చెప్పింది. అలాంటప్పుడు ఈయన ఇందులోకి రావడము, ఒక ప్రేమ అనే దాంట్లో పడిపోవడము, అమ్మాయిని మన పల్లవి జయరామ్ని ఇష్టపడటము, పవిత్ర జయరామ్ని ఇష్టపడటము, ఆవిడ యాక్సిడెంట్ లో చనిపోవడము. ఆయన చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చి తండ్రితో మాట్లాడాడు. నేను బయటకు వెళ్తున్నాను, నేను కూడా 2 రోజుల్లో చచ్చిపోతాను అని చెప్పినప్పుడు నాకే జయరాము ఇంటర్వ్యూ, ఆ పిల్లడి పేరేంటి, మన చంద్రకాంత్ ఇంటర్వ్యూ చూసాను నేను. ఈవిడ చనిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో చూసినప్పుడు ఆ అబ్బాయిలో నేను లాస్ట్ టైం కూడా నేను చెప్పాను ఈ మాట. అబ్బాయి ఎందుకో చచ్చిపోతాడేమో, ఇంత తట్టుకోలేకపోతున్నాడని నాకు అనిపించినప్పుడు, తండ్రితో అన్నప్పుడు ఆయనకన్నా అనుమానం రావాలి కదా, కొడుకు స్వభావం తెలిసి ఉంటుంది. అంటే ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పవిత్రని ప్రేమలో పడిన తర్వాత శిల్పని చాలా బాధ పెట్టాడటండి, చాలా కొట్టాడంటండి, చాలా హెరాస్ చేశాడంట ఆమెకి ఏంటండి ఆ బాధ. పాపం 5 సంవత్సరాలు భర్తను వదిలేసి ఒంటరిగా అంతకాలం బతికిందంటే నిజంగా ఏదో నెలకి కొంత అమౌంట్ పంపించేవాడంట. ఆ భార్యని పిల్లల్ని నిర్లక్ష్యం చేయలేదంట. అంతవరకు ఒప్పుకుందాం మనం, ఒప్పుకున్నాం. కానీ ఈ అబ్బాయి చేసింది ఏమిటి? ఆ బిడ్డల కోసం ఏ భార్య కూడా అలా తట్టుకోగలదండి? అసలు ఎక్కడ తట్టుకుంటారు సార్? తనతో అంటే తనని కావాలని పెళ్లి చేసుకుని, ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇంట్లో ఎదిరించి ఒప్పించి చేసుకున్న అతను ఇంకొక అమ్మాయితో ఆ లవ్ లో పడి అలా సహజీవనం చేస్తూ 2 పిల్లల తండ్రి అండి అతను. ఆ అమ్మాయిని, శిల్పాన్ని కన్నయ్య అని పిలిచేవాడంట ఫోన్ లో. ఆయన చేతి మీద కూడా టాటూ రాసుకొని ఉన్నాడు కన్నయ్య అని. ఆమె శిల్ప చెప్పింది, మా ఆయన చేతి మీద ఉంటదండి కన్నయ్య అని, అది నా పేరే, నన్ను పిలిచేవాడు ఆయన అలాగని. అంత ప్రేమగా ఉన్న వ్యక్తి ఇలా ఎలా డైవర్ట్ అయ్యాడు? ఎంతో ధైర్యంగా ఉండేటువంటి అబ్బాయి సూసైడ్ ఎలా చేసుకున్నాడు? అసలు సూసైడేనా అని వాళ్ళ నాన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు పవిత్ర గారు కూడా 2 అబ్బాయిలండి, ఇద్దరు పిల్లలు అంటండి. ఒక అబ్బాయి 24 సంవత్సరాలు, అమ్మాయికి 20 ఏళ్ళేమో. అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. పెద్ద పిల్లలే ఉన్నారు. పెద్ద పిల్లలు. ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడది కూడా 16 సంవత్సరాలు, అది ఇప్పుడు బాల్య వివాహం అండి ఆవిడది. అవును, 16 ఏళ్ళకే పెళ్ళయిందండి. వాళ్ళ హస్బెండ్ స్టేట్మెంట్ విన్నాను సార్ నేను. ఆయన ఏం చెప్పాడంటే, మేమిద్దరం విడిపోలేదు, మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళము, ఆమె టీవీ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాతనే నన్ను మర్చిపోయిందని చెప్తున్నాడు ఆయన స్టేట్మెంట్. మరి ఆ రకంగా చూసుకున్నా కూడా ఈమె చేసింది కూడా భయంకరమైనటువంటి తప్పే. చందు చేసింది కూడా భయంకరమైన తప్పే. అయితే చందు వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, నా కొడుకు కాళ్ళు కట్టుకొని ఎలా చనిపోతాడు, ఎవరన్నా చంపేశారామని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొచ్చింది, అది జెన్యూన్ గా ఉందా, కరెక్ట్ గా ఉందా లేదా అనేది, ఏం జరిగింది, ఏమైనా జరిగిందా దర్యాప్తులోనే తెలియాలి ఈ విషయం. ఎందుకంటే పాపం ఆ తల్లి ఏమి విరోధిస్తుంది సార్, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అక్క, చెల్లి కాదు అక్క, ఎంత బాధపడుతుంది. ఆ శిల్పం చూస్తే ఆమె ఏం పాపం చేసుకుంది పాపం. 5 సంవత్సరాలు సంసారం చేసి ఆ అబ్బాయితో అంత బాగా ఉన్న వ్యక్తి సడన్ గా మారిపోయి ఇంకొక ఆడపిల్లని నాకు ఇష్టపడుతున్నాను ఇంట్లోనే చెప్తున్నాడు డైరెక్ట్ గా వీడియోలు పెట్టి.
ఉమ్, పవిత్ర అంటే నాకు ఇష్టము అని చూపిస్తున్నాడు వీడియోలు. పైగా పబ్లిక్ గా వీడియోలు అన్ని రిలీజ్ చేశాడు. ఉమ్, అది ఏం శాడిజం? అది కూడా తప్పు కదా అలా చేయడం. అవునండి. ఏమైనా కానీ ఇంకా కొట్టడం కూడా ఉందటండి ఈ అమ్మాయి. కొట్టాడంట, ఉమ్, బాగా కొట్టేవాడంట. అది ఏంటంటే తాగొచ్చి కొట్టేవాడంట. అందువల్ల అది అది పైగా అమ్మాయి అలా చెప్పలేకపోయింది. తాగొచ్చి కొట్టేవాడంట ఆమెని. ఉమ్, ఎందుకంటే ఒక రకమైనటువంటి కోపం క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్. భార్య నచ్చల, పరాయి ఆడపిల్ల నచ్చింది, భార్య నచ్చల వాడికి. అందుకే అలా చనిపోయాడనే ఆగుతున్నాను కానీ సార్, ఆ అమ్మాయి జీవితం వృధాగా ఇదైపోయింది కదా. అందుకే వాళ్ళ నాన్న అన్నాడు, నేను చూసుకుంటాను ఆ బిడ్డల్ని, ఉమ్, వాడు పోయినాడు నేను చూసుకుంటాను. నేను వాళ్ళ నాన్నకి చెప్పినప్పుడు వాళ్ళ నాన్న కొంచెం రియాక్ట్ అవ్వాల్సింది సార్. చచ్చిపోతాను అన్నప్పుడు సీరియస్గా తీసుకోవాల్సింది. ఏదో ఒక 2 days లో చనిపోతాను అన్నప్పుడు కొంచెం సీరియస్గా, ఎందుకంటే మనకే చూసే వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు అవునండి. కన్న తండ్రి నోటీస్ చెయ్యాలి కదా. అవునండి. కొడుకు అన్నప్పుడు కొద్దిగా అన్నప్పుడు ఏదో notice చేసి, కీడు శంకిస్తుంది, నా కొడుకు ఏదో చెప్తున్నాడు, ఒక సిగ్నల్ ఇస్తున్నాడు, కొంచెం జాగ్రత్త పడి ఉంటే, ఉమ్, మానిటర్ చేసుకొని ఉంటే ఈ రోజు చందు బతుకుండేవాడు, శిల్పకి అన్యాయం జరుగుండేది కాదు. చిన్న బిడ్డలు సార్ పాప. మా పిల్లోడు ఆ విభూతి పెట్టుకొని ఆ కాళ్ళు చేతులు కడిగిస్తే, ఆ పిల్లోడికి ఆ శవం దగ్గర తీసుకుపోయి కడిగిస్తుంటే ఉమ్, చాలా బాధేసింది సార్. ఆ చిన్న పాప, ఆ పిల్లకి ఏందో, ఆ పిల్లోడికైతే అసలు తెలియదు. ఆ అవును. కొడుకు అయితే చిన్న పిల్లోడు, వాడు LKG అంట. ఉమ్, ఆ పిల్లోడికి అసలు ఏం తెలియదు. వాడిని భుజం మీద ఎత్తుకొని ఆ శవం దగ్గర తీసుకెళ్లి ఉమ్, ఆడి కాళ్ళు చేతులు కడిగించి వాడికి విభూతి పెట్టి తీసుకెళ్తున్నారు. ఉమ్. చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. అసలు మర్చిపోలేకపోతున్నాను సార్ నేను. ఇప్పుడు జనరల్గా మేడం ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఏదో ఒక అది సిగ్నల్ ఇస్తారటండి, ఇస్తారు, సూచనలు ఇస్తారట. సూచనలు ఇస్తారు. అది చుట్టాలకో ఫ్రెండ్స్కో వాట్సాప్ వీడియో ఏది పెడతారు, అప్పుడు ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వాలండి. ఫ్రెండ్ కి వాట్సాప్ మెసేజ్ పెట్టినప్పుడు, నేను బతకనరా అనేదో పెట్టినప్పుడు ఆ, ఎవరో ఒకళ్ళు ఆ మెసేజ్ చూసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేసి ఉండాల్సింది. అంటే నేను వచ్చేసి వాళ్ళు ఉండాలి. రాలేదని నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేయటంలా. వచ్చుంటే చందు బతుకుంటే. వదండి. ఏంటంటే అటువంటి వాళ్ళని ఒక సైక్రటిస్ట్ తీసుకెళ్ళామనుకోండి, ఆ సైక్రటిస్ట్ ఏంటో కరెక్ట్ మెడిసిన్ ఒకటి ఇస్తుంటారు. ఇస్తారు సార్. ఈ రోజుల్లో ప్రతి దానికి మందు ఉంది సార్, ఉమ్, మెడిసిన్ ఉంది. ఉంది. ఖచ్చితంగా ఆ అబ్బాయిని వెంటనే కౌన్సిలింగ్ ఉంటది. కౌన్సిలింగ్ ఉండేది. అవును. కౌన్సిలింగ్ చేస్తుంటే ఆ పిల్లడు బతికేవాడు. అవును. ఏదైనా చేయొచ్చు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఆ పిల్లోడు ధైర్యం చెప్పి ఉమ్, చుట్టూతా ఉండుంటే ఆ పిల్లోడికి అవును. ఈ రోజు ఆ పిల్లోడు చందు లేడనే వార్త మనకి వినేవాళ్ళం కాదు. ఈ విధంగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు. అవును. ఇప్పుడు శిల్ప జీవితం ఇదైపోయిందా, ఆ ఇద్దరు బిడ్డల పరిస్థితి అయిపోయింది. అటుపక్క చూస్తే వాళ్ళు తల్లి లేని బిడ్డలు అయిపోయినారు. ఉమ్, వాళ్ళకి ఈయన కూడా ఏమైనా హెల్ప్ చేస్తాడనుకుంటే ఈయన చనిపోయాడు, చందు కూడా. అవునండి. ఇప్పుడు ఆమెని సహజీవనం చేసినందువల్ల ఉమ్, ఆ బిడ్డలను కూడా బాగానే చూసుకునేవాడు ఈ అబ్బాయి. ఉమ్. చూసుకున్నందువల్ల ఇప్పుడు ఏమైంది, ఈయన పోయాడు, ఆమె పోయేసరికి ఆ బిడ్డలు ఎట్టయినా ఆ కొంచెం పవిత్ర గారి పిల్లలేమో అది అనాథలు అయిపోయారు, అనాథలైపోయారు. పెళ్లిళ్ళు అవ్వలేదు వాళ్ళకి ఇంకా. కాలేదు. ఉమ్. వాళ్ళు చిన్న యంగ్స్టర్స్ సార్, 20 ఏళ్ళు 25 ఏళ్ళు పిల్లలు వాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద పోషించి ఆ తండ్రి అంటే చంద్రకాంత్ తండ్రి ఆ టీవీ మీద అంటే స్క్రీన్ మీద వాళ్ళ అబ్బాయిని చూసి ఎంత సంతోషించుంటాడు. ఎంత ఎంత కలలుగాని ఉంటాడు, నా కొడుకు ఇంత స్థాయికి వెళ్ళాడు. అయినా ఆ పిల్లడు షార్ట్ టైంలో బాగా క్రేజ్, మంచి విలన్ అయిపోయాడు సార్. మంచి విలన్ గా పేరు తెచ్చుకున్నాడు. మంచి లైమ్ లైట్ లోకి వచ్చేటువంటి టైంలో ఆ కన్న తండ్రి ఇప్పుడు 2 రకాలుగా బాధ. ఒకటేమో 5 సంవత్సరాలు ఇంటికి రాలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు, భార్యని పట్టించుకోలేదు, తల్లిని తండ్రిని అక్క చెల్లెల్ని పట్టించుకోలేదు. ఇప్పుడేమో కంప్లీట్ గా మనిషే పోయాడు. ఆ ఎంత దుఃఖం సార్, ఆ తండ్రికి ఎంత బాధ, ఆ తల్లికి ఎంత బాధ, అప్పచెల్లెలకి ఎంత బాధ, ఆ కుటుంబానికి ఎంత వేదన. ఇప్పుడు ఆ వయసులో తల్లిదండ్రులు ఎలా ఉంటుంది అంటే ఆ పిల్లలు అభివృద్ధిలోకి వచ్చి చూడాలని, ఆ పిల్లలు వీళ్ళ తల్లిదండ్రులు చూడాలని అనుకుంటారు. అంతే సార్. ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా కానివ్వండి సార్, ఒక్క నిమిషం ఆలోచించాలి, ఇది కరెక్టా, నేను చేయడం ఇది కరెక్టా, నా వెనక ఎవరున్నారు, ఎవరు బాధపడతారు నేను పోతే. ప్రతి మనిషికి ఎవరో ఒకళ్ళు వెనక ఉంటారు సార్. తల్లిదండ్రులు మెయిన్ ఉంటారు, అప్పజెల్లీలు ఉంటారు, అందరూ శత్రువులుగా ఉండరు కదా సార్, ఎవరో ఉంటారు. వాళ్ళ కోసం మనం బతకాలనుకోవాలి. మనం బ్రతికి నలుగురికి హెల్ప్ చేసి వాళ్ళని మనం లిఫ్టప్ చేయాలనుకోవాలి. కానీ సమస్య రాగానే చచ్చిపోతే దానికి పరిష్కారం ఎట్లా అవుతుంది సార్? ఇప్పుడు ఆ తండ్రికి ఎంత వేదన, ఆ తల్లికి ఎంత బాధ, కుటుంబాన్ని అంతా బాధ పెట్టాడు. ఇదండి మనోజ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.